ఒకళ్ళు రైతులు వచ్చేసలేపు 8 ఎకరాల 53 సెంట్లు, ఒకరిది 3.5 సెంట్లు, ఒకరిది 3 ఎకరాల 54 సెంట్లు అండి. మొత్తం కలిపి 15 ఎకరాల 62 సెంట్లు అండి. దీన్ని వచ్చేసలేపు మనం కుబేర ప్రాజెక్టు కింద వెంచర్ గా రూపొందించాం. ఇది వచ్చేసలేపు లోపల వచ్చేసలేపు చుట్టూరు వచ్చేలేపు డైమండ్ ఫెన్సింగ్, మెయిన్ రోడ్స్, సైడ్ రోడ్స్ వచ్చేలేపు 30 ఫీట్ రోడ్స్ వస్తాయి. ప్లస్ ప్లాటింగ్ మెజర్మెంట్ వచ్చేసలేపు 25-40 111 గజాలు వస్తుందండి. అదే కార్నర్ బిట్స్ వచ్చేసలేపు 50-40 222 గజాలు వస్తాయి. గజం వచ్చేసలేపు 900 రూపాయలు, కార్నర్ బిట్స్ వచ్చేసలేపు 1000 రూపాయలు అండి, 100 రూపాయలు ఎక్స్ట్రా. దీనికి వచ్చేసలేపు ఈ అన్ని విధాలుగా ఇది పట్టా భూమి అండి. కొంతమంది అడిగారు, సార్ మీరు గజం 1000 రూపాయలు అన్నారు, 900 అంటున్నారు, ఇది మంచిదేనా అని. ఇది వచ్చేసరికి 100% పట్టా భూమి అండి. దానికి సంబంధించిన అడంగులు, 1B పాస్బుక్, ఈ భూమికి సంబంధించిన 30 సంవత్సరాల రికార్డెడ్ ఓల్డ్ డాక్యుమెంట్స్ ప్రతి ఒక్కరికి మేము సబ్మిట్ చేస్తాం. తర్వాత వచ్చేసరికి ఈ పట్టా భూమి కాకుండా కొంతమంది ఎసెంట్ భూమి అంటారు. ఇది ఎసెంట్ భూమి కాదు, ఫోరం భూమి కాదు, బీ ఫామ్ కాదు, అలాంటి ఏం కాదండి. కంప్లీట్ పట్టా భూమి 30 సంవత్సరాల నుంచి వస్తుంది. దీనికి అడంగులు ఉంది, పాస్బుక్ ఉంది, ఆర్ఎస్ఆర్ ఉంది, ఆర్హెచ్ ఉంది, ఎఫ్ఎంబి స్కెచ్ ఉంది. అన్ని రూపొందించి అన్ని విధాలుగా డాక్యుమెంట్ లీగల్ గా ఒపీనియన్ తీసుకొని మేము ఇది స్థలాన్ని కొనుగోలు చేయడం అయిందండి. దీనికి సంబంధించిన లీగల్ ఒపీనియన్ చేసిన లాయర్ గారు వచ్చేసరికి గుంటూరు అండి. ఆయన పేరు వచ్చేసరికి వరప్రసాద్ గారు, రామకృష్ణ గారు అండి. వాళ్ళ హైకోర్టు అడ్వకేటర్స్ 11 బ్యాంకులకి అడ్వైజర్లు వాళ్ళ సమక్షంలో దీన్ని లీగల్ ఒపీనియన్ చేసుకొని మేము అన్ని విధాలు ఓకే అయిన తర్వాత మేము దీంట్లో ల్యాండ్ తీసుకోవడం జరిగిందండి. దీన్ని రెవెన్యూ వచ్చేసరికి దర్శి అండి. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ దర్శిలో జరుగుతుంది. ఇక్కడ ఓపెన్ ప్లేస్ వేయడానికి కారణం ఏంటని చెప్పంటే, రానున్న రోజుల్లో ప్రకాశం జిల్లా మార్కాపురం జిల్లా సస్యశ్యామలంగా మారుతుందండి. ఎందుకంటే 1997లో వెల్కొండ ప్రాజెక్టు మొదలు పెట్టారు. ఈ సంవత్సరం 2026 జూన్ జూలైకి దాన్ని వెల్కొండ ప్రాజెక్టు ఓపెన్ చేస్తున్నారు. మన సైడ్ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, పోలవరం ప్రాజెక్ట్ ఎలానో ప్రకాశం జిల్లా వాళ్ళకి, మార్కాపురం జిల్లా వాళ్ళకి వెల్కొండ ప్రాజెక్టు ఆ విధంగా చేస్తున్నారు. సైట్ డెవలప్మెంట్ అవడానికి కారణాలు ఏంటంటే కొన్ని సదుపాయాలు ఉండాలి. రోడ్డు రవాణా సౌకర్యం ఒకటి, వాటర్ ఒకటి, ట్రైన్ సౌకర్యం ఒకటి, ఇవన్నీ ఉండాలి. ఆంధ్రప్రదేశ్ లో 13 జిల్లాల్లో వెనకబడిన జిల్లా ఏంటంటే ప్రకాశం జిల్లా. ట్రాన్స్పోర్టింగ్ పరంగా రానున్న రోజుల్లో సస్యశ్యామలంగా మారుతుంది. దానికి నిరసన వచ్చేసేపు ఫస్ట్ వచ్చేపు వెల్కొండ ప్రాజెక్టు, తర్వాత వచ్చేసేపు నడికూడి నుంచి శ్రీకాళహస్తి వరకు రైల్వే ట్రాక్ వేస్తున్నారు. 1 వీక్